నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ సమాజంలో దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను ప్రకాశం భవనం వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు దివ్యాంగులు జిల్లా అధికారులు ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా S2 యాప్ను తీసుకువచ్చిందన్నారు పని ప్రదేశాలు ఇతర ప్రాంతాల్లో దివ్యాంగులకు ఎదురవుతున్న సమస్యలను ఇందులో అప్లోడ్ చేస్తే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు రవిప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అవరోధరహిత మార్గం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సుగమ్య భారత్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు దివ్యాంగులకు సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించి వారికి కూడా అన్నింటా సమాన అవకాశాలు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి సుగమ్య భారత్ యాత్రను ఒంగోలులో నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జి అర్చన జిల్లా పంచాయతీ అధికారి వెంకట్ నాయుడు జెడ్పీ సీఈఓ చిరంజీవి ఆర్ఎన్బి ఎస్సీ దేవానంద్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి డిఆర్బీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి రవికుమార్ డిఎస్ఓ పద్మశ్రీ డిసిహెచ్ఎస్ సూరిబాబు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఉపేంద్ర హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు మన ప్రకాశం జిల్లాలో సుగమ్య యాత్ర అంటే యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేయబోతున్నాము దానికి స్టేట్ నుంచి డైరెక్టర్ గారు కూడా మన డిస్ట్రిక్ట్కి వచ్చి ఉన్నారు ముందుగా డిపార్ట్మెంట్కు ప్రకాశం జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన జిల్లాలో ఈ యాత్రని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సో ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పబ్లిక్ ప్లేసెస్లో గవర్నమెంట్ బిల్డింగ్స్లో అన్ని చోట్ల కూడా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి వారికి యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ దాంట్ని ఈ యాత్ర ద్వారా ఒక అవేర్నెస్ ప్రజలకు కనిపించడం అదేవిధంగా ఎక్కడెక్కడ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి దానికి కరెక్టివ్ మెషర్స్ ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి కరెక్టివ్ మెషర్స్ని తీసుకోవాలి దానికోసం గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కూడా S2 యాక్సెస్ అనే యాప్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు ఎక్కడెక్కడ ఇటువంటి అన్ని ఆఫీసెస్ పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి అక్కడికి వెళ్ళడానికి వారికి కావాల్సిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యాప్స్లో పెడతాము సో దాంట్ని కరెక్టివ్ మెషర్స్ ఇమీడియట్గా తీసుకుంటాము సో దీని రిలేటెడ్ ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఈ సుగమ్య యాత్ర యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేస్తున్నాము ఇది విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగము అటువంటి దివ్యాంగులు మనందరితో కూడా కలిసి వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అటువంటి దివ్యాంగులు సమాజంలో భాగమైన దివ్యాంగులు వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మనం వాళ్ళకు అవరోధ రహిత వాతావరణం కల్పించాలి దాంట్లో భాగంగానే ఒక ప్రభుత్వమే ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కల్పించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు ప్రజల్లో కూడా పూర్తి అవగాహన కల్పించి దివ్యాంగులను సమాన అవకాశాలు అందిపుచ్చుకునే దానికి ఈ అవరోధ రహిత వాతావరణం అంటే ఫిజికల్గా కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఇన్ఫర్మేషన్లో కానీ కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీ కానీ సర్వీసెస్లోని
అందరితో సమానంగా ఈ అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడే మాత్రమే వాళ్ళందరూ మన అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకని దీని మీద అవగాహన పంపించేదానికి ప్రజల్లో వాళ్ళు పూర్తిగా భాగస్వామ్యం కల్పించేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో మన జిల్లా ఇక్కడ ప్రకాశం జిల్లా ఏర్పరచడము నేను ఆ జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నరసాపురం మాజీ ఎంపీ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ జనరల్ వైద్యశాల మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి అప్పట్లో ఆయనకు ఎలాంటి గాయాలు లేవని నివేదిక సమర్పించిన కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట విచారణకు శుక్రవారం మధ్యాహ్నం 2:30 సమయంలో హాజరయ్యారు. రఘురామకృష్ణరాజు కేసు దర్యాప్తు అధికారిగా ఎస్పీ దామోదర్ను నియమించిన సంగతి విదితమే. ఇప్పటికే విజయపాల్ను 2 సార్లు విచారించిన అనంతరం ఆయనను రిమాండ్కు పంపించారు. ప్రస్తుతం అదే కేసులో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని ఎస్పీ ఏఆర్ దామోదర్ విచారిస్తున్నారు. పెళ్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారికి త్రయాహ్నిక దీక్షతో జరుగుతున్న 18వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూలు, పసుపు, కుంకుమ, గాజులతో గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారికి సమర్పించారు. స్వామివారు అమ్మవారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణ క్రతువు జరిపించారు. మడనూరు మల్లికార్జున్ గురుకుల్ అర్చక బృందం కళ్యాణం జరిపించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నాగసత్యలత దంపతులు కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి తలంబరాల కార్యక్రమాన్ని నయన మనోహరంగా నిర్వహించి పంచహారతులు సమర్పించారు. నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు శశిధర్, శ్రీరామ్, లక్ష్మీనారాయణ దీక్షితులు కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. కళ్యాణాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు, ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యానాన్ని నిర్వహించారు.
తెల్లూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి బృహనాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఈ 18 సంవత్సరాల నుండి కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి భక్తుల యొక్క చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా ప్రయాణిక దీక్షతో అత్యంత వైభవపేతంగా యాజ్ఞికంగా అమ్మవారి గణపతి పూజలు కానీ 108 కలశాలతో అభిషేకం కానీ చక్కగా దశమహావిద్య హోమాలు చండీ హోమాలు కానీ అదేవిధంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా ఈ 3 రోజులు కూడా అమ్మవారి విశేష అలంకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో గ్రామంలో జిల్లాలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 18 సంవత్సరాల వరకు పుట్టుకతో లోపాలు గల పిల్లలు పెరుగుదలలో ఆలస్యం తదితర వ్యాధులను నివారించడానికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లా సీనియర్ న్యాయాధికారి హేమలత అన్నారు. బాలభవిత కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్, ఆశా, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ప్యానల్ న్యాయవాదులు వారితో బృందాలను ఏర్పాటు చేసి పై లక్షణాలతో బాధపడుతున్న వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వ్యాధులపై అవగాహన కల్పించాలని అన్నారు. బాల్య వివాహాల వల్ల సంభవించే మానసిక, సామాజిక ఆరోగ్య పరిణామాల గురించి ప్రజలకు ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వసతి గృహాలు సందర్శించినప్పుడు పిల్లల పౌష్టికాహార పరిస్థితులను కూడా పరిశీలించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసే అన్ని పౌష్టికాహార పదార్థాలు పిల్లలు తీసుకునే విధంగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడి హేమ సుజన, ఆర్బీఎస్కే డాక్టర్ భగీరథి, ఎన్సిడి నోడల్ అధికారి డాక్టర్ ప్రీతం, డి శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే వాట్ ఆర్ ది వెల్ఫేర్ స్కీమ్స్ అవైలబుల్ టు దెమ్. తర్వాత వాళ్ళకి ఫస్ట్ స్క్రీనింగ్ తీసుకురావాలి. అట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఈ చైల్డ్ మనకి ఎంఆర్ఐ మేడం గారు చెప్పినట్టుగా మనం ఇవ్వాల్సింది బంగారు బాల్యంలో, అదేవిధంగా మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యకరంగా జీవితాన్ని గడపాలి. ఎవరు కూడా లోపాలతో జీవించకూడదు. అంటే మొట్టమొదటిగా లోపాలతో జన్మించకూడదు. అంటే ఏంటి, సరైన ఏజ్లో వివాహం జరగాలి. సరైన ఏజ్లో వివాహం జరిగిన తర్వాత బిడ్డలు జన్మించినట్లయితే తప్పకుండా ఆరోగ్యకరంగా ఉంటారు. సో చైల్డ్ మ్యారేజెస్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఫీల్డ్ లెవెల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో కౌన్సిలింగ్ సెటప్ చేయడం. పీడీ ఐసిడిఎస్ గారు ఉన్నారు, మనకి చాలా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వారి నుండి కూడా స్టాఫ్ ఎక్కడైనా తెలిసింటే వారిని నిరోధించడం, అదేవిధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా అది నిరోధించాలి. ఏజెంట్ మ్యారేజ్ మనందరికీ తెలిసిందే. ఆడపిల్లలు కానీ మగవారు కానీ సరైన ఏజ్లో మాత్రమే వివాహం చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే స్కూలింగ్ సంబంధించి ఎవరైతే మనకి ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత మిస్ అయ్యి స్కూల్కి రాకుండా ఇంటి దగ్గర మానేస్తూ ఉన్నారో, రెగ్యులర్ కంటిన్యూషన్ ఎడ్యుకేషన్ లేకుండా 100% దే విల్ బి గోయింగ్ టువర్డ్స్ మ్యారేజ్, ఆడపిల్లలు ఎస్పెషల్. ఓకే, అందుకని ఏంటంటే స్కూల్లో ఎక్కడైతే డిస్కంటిన్యూ అవుతుందో దాన్ని కూడా మనము పర్టికులర్గా గమనించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, వారిని తప్పకుండా కౌన్సిలింగ్ చేసి యాజ్ ఏ టీమ్, ఇప్పుడు ఎలాగో టీం వెళ్తున్నాం, టీమ్ ఏదైతే కన్స్టిట్యూట్ చేయబడిందో హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కానీ, ఐసిడిఎస్ నుండి కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కానీ మీరందరూ కలిసి మిస్డ్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళకుండా ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గ్యాస్ డెలివరీ సమయంలో ఆన్లైన్ బిల్లు కన్నా ఎక్కువ నగదు వసూలు చేస్తున్నారని ప్రభుత్వానికి వినియోగదారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లాలోని గ్యాస్ డీలర్లతో జేసీ గోపాలకృష్ణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రజల నుంచి 4 విషయాల్లో సమాచారం సేకరించిన నేపథ్యంలో డెలివరీ బాయ్స్ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. గ్యాస్ డీలర్లు సరిచేసుకోవాలని సూచించారు. లేని ఎడల షోకాజ్ నోటీసులు, జరిమానాలు విధించడం జరుగుతుందని అన్నారు. ఇవన్నీ లేకుండా డీలర్లు వీటిపై ప్రత్యేకంగా పర్యవేక్షించుకోవాలని సూచించారు. రెండోది, ఏర్పాటు చేసిన డెలివరీ అనేది జరుగుతుంటారు. ఇది జరుగుతూ ఉంటే నా దృష్టికి వచ్చింది. కొన్ని దగ్గర అయితే చేశారు, ఇమీడియట్ గా వాళ్ళని రిమూవ్ చేయాల్సింది. వేరే మార్గం అంటూ మరి గవర్నమెంట్ గారు క్రిమినల్ చర్య తీసుకోమన్నారు. మీరు అందరూ గమనిస్తుంటారు.
మీరు అందరూ గమనిస్తారు. మీకున్నటువంటి సరౌండింగ్ ఏరియా అన్ని ఏరియాలో కూడా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. డోర్ డెలివరీ పరంగా ఇది చేసుకోవాలి. గొడవకు వచ్చి తీసుకునే పద్ధతి ఆపాలి. గొడవకు వచ్చి తీసుకొని గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నాం అంటే అది ఆపాలి. మనం డోర్ డెలివరీకి ఇచ్చేయాలి. వాట్ ఎవర్ పెర్మిసిబుల్ ఆ డోర్ డెలివరీకి అంత ఛార్జ్ ఎంత అమౌంట్ రిసీట్ పరంగా ఇచ్చి ఆ రిసీట్ పరంగా మనకు కలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ రిసీట్కి ఎంత అమౌంట్ అవుతుందో ఇప్పుడు అవి డైలీ మారుతుంటాయి. కంపెనీస్ ఆయిల్ కంపెనీస్ కూడా ఇంతకుముందు గవర్నమెంట్ చేతిలో ఉండేది. గవర్నమెంట్ సో అట్లా కూడా పెట్టమని చెప్తున్నారు. సో ఈ వీటి మీద కూడా సో కాబట్టి దయచేసి మీరందరూ ఇది గుర్తెరిగి ప్రవర్తిస్తారని, అనవసరంగా మళ్ళీ షోబాయ్ నోటీసులు, తర్వాత మీ మీద మళ్ళీ ఎంక్వైరీలు, ఆ షాప్ను షీట్ చేయడాలు, తర్వాత హ్యూజ్ పెనాల్టీ వేయడాలు, ఇవన్నీ మళ్ళీ అన్నెసరీ మీరు సఫర్ అవుతారు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో అసభ్యకర పోస్టులు పెట్టారనే దానిపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారించేందుకు విచారణకు హాజరు కావాల్సిందిగా మద్దిపాడు పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. న్యాయస్థానం కొంత వెసులుబాటు కల్పించడంతో కొద్ది రోజులు వాయిదా పడింది. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో మద్దిపాడులోని ఆవాస్ హోటల్కు రామ్ గోపాల్ వర్మ చేరుకున్నారు. వర్మను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా వైసీపీ నాయకులు కలిశారు. ఈ కేసుపై విచారణకు హాజరు కావాలని ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు. ఆయన రాక సందర్భంగా వైసీపీ నేతలు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గుమికూడారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పక్కన దుకాణాలను మోయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ముందు విచారణకు హాజరయ్యారు. వైసీపీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బుచ్చెపల్లి శివప్రసాద్ రెడ్డిలు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇటీవల నూతనంగా పార్టీ అనుబంధ విభాగాలకు ఎంపికైన వారిని అభినందించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. సైడ్ తీసుకోండి. క్యాన్సర్, డ్రగ్స్ నియంత్రణపై యువతకు అవగాహన కల్పించేందుకు రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
టెక్బుల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు 5K మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు రైజ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు తెలిపారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి 100 మందిలో 3 క్యాన్సర్ వ్యాధిన బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తుందని, అలానే యువత డ్రగ్స్కు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వీటిపై అవగాహన కల్పించి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ఈ 5K మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. టెక్బుల్ సీఈఓ భాస్కర్ మాట్లాడుతూ 1000 మందితో 5K మారథాన్ రన్ నిర్వహించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించిన 2000కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. అందరికీ పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు. రైజ్ కాలేజీ ట్రెజరర్ సిద్ధా భరత్ మాట్లాడుతూ 6 గంటలకే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న యువకులు మినీ స్టేడియం వద్దకు చేరుకొని మిర్యాలపాలెం వద్ద యూటర్ను తీసుకొని మళ్లీ మినీ స్టేడియం వరకు చేరుకుంటుందని అన్నారు. ఈ మారథాన్ రన్ను ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం మినీ స్టేడియంలో జరిగే సభలో బహుమతి ప్రదానం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీమ్ అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డైరెక్టర్ ప్రబలిక పాల్గొన్నారు. రేపు డే ఆఫ్టర్ టుమారో సండే 9th we are going to conduct 5K run program which starts from మినీ స్టేడియం నుంచి మిర్యాలపాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము. ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత 1000 మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ 2000 మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలియపరిచి క్యాన్సర్ బాధితుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒంగోల్ 5K రన్, ఒంగోల్ మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, సొసైటీ మీద ఏంటి, హౌ మన లైఫ్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది అనేది. అట్ ద సేమ్ టైం హౌ డ్రగ్స్ ఆర్ యాక్చువల్లీ రూయినింగ్ ద యూత్. ఇఫ్ యూ టేక్ ద యూత్, it is actually last 3 years nunchi year on year 12% of increase is in a drug usage. It is extremely important for a youth, young youth to realize how it can actually shatter their life in their dream and their family and the entire society మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యువతని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అంతమంది పార్టిసిపేషను చేశారు. 6 ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి 6 స్టేడియం దగ్గరకు ఉండాలి. 6 to 6:30 డిస్ట్రిబ్యూషన్ క్యాప్స్ కానివ్వండి, టీషర్ట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 6:30 to 7 o'clock వార్మప్ జరిగింది. అక్కడే 7 o'clock నుంచి అరౌండ్ 45 minutes to 1 hour మనకి కార్యక్రమం అంటే రన్ జరిగిద్దండి. ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది, ఒక చిన్న కార్యక్రమం లాగా ఉంటుంది, జుంబా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు, మన సుజాత గారు, మన మేయర్ గారు కూడా వస్తున్నారండి. ఎస్పీ గారు వచ్చేసి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. February 4th is World Cancer Day. Commemorating the World Cancer Day, on February 9th we are going to have Ongole Marathon 5K run. So in the marathon, it is most important that how like 2,000 to 3,000 people come
together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength. So here from our side, Rice Krishna Sai group of institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer survivors and warriors. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు పొందేందుకు S2 యాక్సెస్ యాప్ ద్వారా నమోదు చేసుకొని పొందవచ్చునని సిఆర్సి నెల్లూరు డైరెక్టర్ ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. యాప్పై అవగాహన కల్పించేందుకు నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లాకు విచ్చేసి విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సహకార సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలు సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డి అర్చన, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాయపురెడ్డి, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కె ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టుడే వి పార్టిసిపేటెడ్ స్టేట్ Office Commissioner for Person with Disability organized a Sugamaya Yatra exclusively for person with disabilities to create an awareness about the accessibility of traveling. So accessibility in the building, this is also part of their rights and under the rights of person with disability. Sugamaya Yatra అందులో భాగంగా దివ్యాంగులకు ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళాలంటే కన్నా యాక్సెసిబిలిటీ ఉందా లేదా అనే ఒక ఉద్దేశం చేత గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి S2 యాక్సెస్ యాప్ ద్వారా వారికి వివిధ రకాలైనటువంటి ఉపకరణాలతో ఎవరిని సందర్శించకుండా వాళ్ళే వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కన్సల్ట్ అవి లేకుంటే స్కూల్స్కి కానీ పబ్లిక్ ప్లేసెస్కి కానీ వీటన్నిటికీ సొంతంగా వాళ్ళే వెళ్ళి వాళ్ళ యొక్క పనులు ముగించుకొని రావడానికి సంబంధించినటువంటి యాక్సెసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి S2 యాక్సెస్ యాప్ ద్వారా అవన్నీ ప్రొవైడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము సిఆర్సి నుంచి నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి ఈ గవర్నమెంట్ ఆఫీసులతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. మెప్మా పీడీగా శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు మెప్మా పీడీగా ఉన్న తెల్ల రవికుమార్ను బదిలీ చేసి ఆయన స్థానంలో పీడీగా శ్రీహరిని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. ఉత్తర్వుల్లో భాగంగా జిల్లా మెప్మా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేశారు. వికసిత్ భారత్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్మెంట్, డీజిల్ ఇండియా కాన్సెప్ట్తో క్విజ్ విద్యా సంస్థలు ముందుకు వెళుతున్నాయని క్విజ్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ఎస్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. క్విజ్ కాలేజీలో క్విజ్ ఫెస్ట్ 2025 నేషనల్ లెవెల్ స్టూడెంట్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీహరికోట షార్ట్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ గృహదురై మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో క్విజ్ విద్యా సంస్థల విద్యార్థులు ముందంజలో ఉండాలని, అందుకు తమ వంతు సహకారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గాయత్రీదేవి, డైరెక్టర్ డాక్టర్ బివి సుబ్బారావు, ప్రిన్సిపల్ డాక్టర్ వైవి సుబ్బారావు, డాక్టర్ ఎం కిషోర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బాచిన చెంచు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సత్కరించారు. విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. I came to understand this college of engineering and pharmacy doing wonderful service, and for part of curriculum from the year 1 onwards giving a project for the community required services. It's really great, and it's I think this has to be followed by all the colleges. So generally any academic thing, the day 1 onwards, once one academic year starts, the day 1 to end they will give a timetable starting from the classes, what they have to conduct, what assignment, what tutorial, and what will be the midterm test, and followed by the semester exam. But
this, in addition to that, this doing this community project and giving the importance of the research, as I told in my talk, why the research is highly required for India. Quiz Fest 2025 మన సస్టైనబుల్ నేషన్ బిల్డింగ్లో భాగంగా ఒక థీమ్ తీసుకోవడం జరిగింది. మన రిసోర్సెస్ని ఆప్టిమైజ్ చేయటం, వేస్ట్ని వాల్యూగా కన్వర్ట్ చేయటం, మన సర్క్యులర్ ఎకానమీ ఫిలాసఫీని పర్ఫెక్ట్గా అందరూ అండర్స్టాండ్ చేసుకొని సొసైటీలో ఇంప్లిమెంట్ చేయటం అనే ఒక దీక్షతోటి ఈ థీమ్ని తీసుకొని ఈసారి క్విజ్ ఫెస్ట్ 2025 చేయటం జరుగుతుంది. దీనికి చాలా దేశం నుంచి ఆల్మోస్ట్ 1900 మంది అక్రాస్ ద నేషన్ వచ్చి డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ క్విజ్ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా 700 ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ కమ్యూనిటీ రిసోర్సెస్ని అండర్స్టాండ్ చేసుకొని వాటి ప్రాబ్లమ్స్ని డిరైవ్ చేసి వాటిని సాల్వ్ చేసే దిశలో వెళ్తున్న తరుణం. మా పిల్లలు చాలా ఆల్మోస్ట్ 700+ పేపర్స్ పబ్లిష్ చేశారు ఈ ఇయర్. అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Today we are very honored that we have engaged in this Quiz Fest 2025, which is a 3-day event comprising of sports and cultural events, but more importantly technical events, sharing our research that has happened over the year and inviting innovation and inviting technical talent across the nation, and also showcasing our technical talent from our students. And as and we are very honored to have Sri Gruhadurai Garu, Range Operating Director of ISRO, SHAR, Sri Harikota. We are blessed by his presence here, and he has given an awesome speech to remind all the students and the new generation mentors that teamwork is very important. In addition to teamwork, responsibility, responsible work. Basically, whatever you do, it doesn't matter. Do an ethical, conscious job and a sincere work, and the results will show. Thank you. గత ప్రభుత్వంలో రోడ్లను సరిగా పట్టించుకోలేదని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని 11వ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో విద్యుత్ లైన్ సమస్య ఉందని, అనేక మంది విద్యుత్ షాక్కు గురయ్యారని, తక్షణమే ఈ లైన్కు విద్యుత్ ఆపాలని అధికారులను ఆదేశించారు. కొత్త పెన్షన్లకు వినతులు వస్తున్నాయని, త్వరలో అర్హులకు పెన్షన్లు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొంచెం ఇటుకలతోటి హైట్ కడితే వెళ్ళిపోతాయి. బళ్ళో నీళ్ళన్నీ ఇటు పెట్టారు పైపులు, అందువల్ల నీళ్లు మొత్తం ఇటుకు వస్తున్నాయి. అంతకుముందు లేదు. చిన్న కాలువలు అయ్యేటప్పటికి బాగా నీళ్లు వస్తున్నాయి. ఇంట్లో చాలా లోపలికల్లా వస్తున్నాయి.
మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈరోజు మార్కాపురం పట్టణంలో 11వ వార్డులో నిర్వర్తించాం. ఈ వార్డులో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేస్తామని హామీలు ఇచ్చి మాకు రోడ్లు వేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని, అలాగే డ్రైన్స్ కూడా సౌకర్యం లేక ఇబ్బంది పడతా ఉన్నామని, గత 15 సంవత్సరాలుగా 3 ఫేజ్ కరెంట్ ఉన్నటువంటి 11 kV లైన్ ఒకటి నిరుపయోగంగా ఉన్నా కూడా పవర్ ఉండటం వల్ల 4 చనిపోవటంతో మా ప్రాంతంలో ఆ కరెంటు షాక్ల వల్ల చనిపోయారని ప్రజలు మా దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చారు. పెన్షన్లు కూడా చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళు పెన్షన్లు లబ్ధిదారులకు రావాల్సి ఉన్నాయి, వితంతు పెన్షన్లు రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఎలక్ట్రికల్ లైన్ తక్షణమే తొలగించమని సంబంధిత అధికారులతో మాట్లాడి ముందు పవర్ అనేది సరఫరా లేకుండా కట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇమ్మీడియట్గా పవర్ సప్లై అనేది ఇప్పుడు ఆఫ్ చేశారు. అలాగే ఈ రోడ్లు డ్రైన్స్ ఏవైతే తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా అక్కడ ఇబ్బంది లేకుండా చేసేదానికి రోడ్లు డ్రైన్స్ అడిగారు. అవి కూడా రేపు మున్సిపల్ బడ్జెట్లో అంటే మున్సిపల్ అజెండాలో పెట్టించి తప్పకుండా శాంక్షన్ చేపిస్తాం. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు రవికుమార్ విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేసిన దాత మోదాల వెంకటేశ్వర్లను అభినందించారు. గతంలో కూడా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారని మాగులూరు శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో మోదాల వెంకటేశ్వర్లు, పాఠశాల చైర్మన్ కాయల సుబ్బారావు, దాసరి విజయరాజు, మండల ఎస్సీసీఎల్ నాయకులు కసిరెడ్డి వీరారెడ్డి, సుబ్బారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మిమ్మల్ని సహించడం జరుగుతూ ఉంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మీకు గవర్నమెంట్ ప్లేస్మెంట్ కూడా చూపించడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఉద్యోగం ఉంటుందో అక్కడ ఉద్యోగం చూపెట్టి ఫస్ట్ స్టార్టింగ్ లో 25,000 నుంచి 30,000 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది రావాలంటే ఏం చేయాలి, మనం 10th క్లాస్ లో అత్యధిక మార్కులు సాధించాలి. జిల్లాలోనే మండలంలోనే ఫస్ట్ వచ్చినట్లయితే 888 లో కేవలం మీ మార్కుల ఆధారంగానే 888 లో సీట్ రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు కండక్టర్ కావాలన్నా కూడా అదేవిధంగా మామూలుగా ఇది ఉంటే పోస్ట్ ఆఫీస్ లో ఉంటాయి. జాబులు రావాలంటే కేవలం మీరు 10th క్లాస్ మార్కులను ఆధారంగా తీసుకొని మీకు జాబులు రావడం జరుగుతూ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.